అందరికీ జై తెలంగాణ అన్న. కేసీఆర్ గారు ఇదివరకే మనకు చెప్పినారన్న, పెద్దలు ఒక సభలో చెప్పినారు మనకు. మన ఐక్యత దెబ్బతిన్న నాడు, మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణ లాగానే అవుతాం. మనము బతుకులు ఆగమవుతాయి, మోసపోతే గోసపడతామని పెద్దలు కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పినారన్న. ఇప్పుడు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి పరిస్థితులు ఎట్లున్నాయో తెలంగాణలో అందరికీ తెలుసు. కనుక మీరు ఓటు హక్కు తప్పుగా వినియోగించడమే కాకుండా ఆచితూచి ఎవరైతే కరెక్ట్ పర్సనో ఆ పర్సన్కి ఓటేయాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తున్నానన్న. ఏదేమైనప్పటికీ పార్టీలకు అతీతంగా, పార్టీలు ఏవైనప్పటికీ మనమందరం తెలంగాణ అంతా సుభిక్షంగా ఉండాలి, మనమందరం బాగుండాలన్న. ఓటు హక్కును మాత్రం చాలా ఆలోచించి ఆచితూచి జాగ్రత్త అయ్యండి అన్న. డబ్బులు తీసుకోకపోవడము మీ ఇష్టం అన్న. మీరు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా ఓటు మాత్రం సరైన పర్సన్కి వేయండి అన్న. జై తెలంగాణ.